టీవీ నేను ప్రియాంక బులెటిన్ల డీటెయిల్స్ చూద్దాం. మేడ్చల్ జిల్లా బోడుపల్లు వక్ఫ్ బాధితులు అభిప్రాయాలను తెలుసుకోవడానికి మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ, మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ పర్యటించారు. ఎంపీలకు వక్ఫ్ బాధితులు వినతి పత్రాలు అందజేశారు. 30 ఏళ్లుగా అన్ని అనుమతులతో బ్యాంక్ లోన్లతో ఇంటి నిర్మాణాలను చేపట్టి నివసిస్తున్న మాకు ఒక్కసారిగా 2018లో వక్ఫ్ భూమి అంటూ రిజిస్ట్రేషన్లు ఆపడంతో సుమారు 8,000 కుటుంబాలు ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నాయని జేపీసీ సభ్యురాలు డీకే అరుణకు బాధితులు విన్నవించుకున్నారు. వక్ఫ్ సమస్యను దేశమంతటా ఉంది. వక్ఫ్ బోర్డు చట్టం 95 వలన పేద ముస్లింలకు ఎలాంటి న్యాయం జరగలేదు. వక్ఫ్ భూ బాధితులకు న్యాయం చేసేలా పార్లమెంట్లో స్పీకర్ జాయింట్ పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేశారని, జేపీసీ కమిటీ ముస్లింలకు వ్యతిరేకం కాదు, కొన్ని పార్టీలు దుష్ప్రచారం చేస్తున్నాయి. పార్టీలకు అతీతంగా జేపీసీ ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చే పార్లమెంట్ సమావేశాలకు ఈ కమిటీ వక్ఫ్ బాధితుల అభిప్రాయాలను స్పీకర్ ఇవ్వడం జరుగుతుందని డీకే అరుణ చెప్పారు. బోడుపల్ బాధితుల సమస్యలను జేపీసీ కమిటీ దృష్టికి తీసుకురావడం జరుగుతుంది. ఎన్నికల సమయంలో స్వయంగా సీఎం రేవంత్ రెడ్డికి బోడుపల్ వక్ఫ్ భూ బాధితులు సమస్యను వివరించారు. వారికి అండగా ఉంటానని సీఎం రేవంత్ రెడ్డి మాటివ్వడం జరిగింది. తెలంగాణలోని సమస్యలను జేపీసీకి అందించమని సీఎం రేవంత్ ను కోరినట్లు ఎంపీలు తెలిపారు. జేపీసీ మెంబర్ అయిన డీకే అరుణ గారికి సాధారణంగా హృదయపూర్వక లీడర్ మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ గారికి స్వాగతం సుస్వాగతం. జేపీసీ మెంబర్ అయిన డీకే అరుణ గారికి సాధారణంగా హృదయపూర్వక డిక్లేర్ అయిన తర్వాత మీరందరూ ఏ విధమైనటువంటి మనశ్శాంతి లేనటువంటి జీవితాన్ని ఇక్కడ గడుపుతున్నారో, ఏదైతే ఆందోళనతో మీరందరూ జీవితాలను కొనసాగిస్తున్నారో ఆ ఆందోళనకు తప్పకుండా విముక్తి కలిగేటటువంటి విధంగా నేను కూడా జేపీసీలో మీ అందరి వాదనను వారి ముందు వినిపిస్తానని, వారికి రిప్రజెంటేషన్లు అన్ని కూడా అందజేస్తారని చెప్పి మీకు అందరూ కూడా తెలియజేసుకుంటూ, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి అన్ని కాలనీల నుంచి వచ్చినారు, ప్రతి కాలనీ నుంచి రిప్రజెంటేషన్ ఇక్కడ ఇచ్చినారు. ప్రతి ఒక్కరు ఇచ్చే రిప్రజెంటేషన్ పైన తప్పకుండా మరి కేంద్ర జేపీసీకి అందజేస్తానని చెప్పి మీకు అందరికి కూడా తెలియజేసుకుంటూ, ఇక చాలా మంది మాట్లాడడానికి ఇక ఎవరైతే వక్ఫ్ లో ల్యాండ్ అని డిక్లేర్ అయిన తర్వాత మీరందరూ ఏ విధమైనటువంటి మనశ్శాంతి లేనటువంటి జీవితాన్ని ఇక్కడ గడుపుతున్నారో, ఏదైతే ఆందోళనతో మీరందరూ మీరు ఇక్కడ జీవితాలను కొనసాగిస్తున్నారో ఆ ఆందోళనకు తప్పకుండా విముక్తి కలిగేటటువంటి విధంగా నేను కూడా జేపీసీలో మీ అందరి వాదనను వారి ముందు వినిపిస్తానని, వారికి రిప్రజెంటేషన్లు అన్ని కూడా అందజేస్తారని చెప్పి మీకు అందరూ కూడా తెలియజేసుకుంటూ, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి అన్ని కాలనీల నుంచి వచ్చినారు, ప్రతి కాలనీ నుంచి రిప్రజెంటేషన్ ఇక్కడ ఇచ్చినారు. ప్రతి ఒక్కరు అనంతపురం